హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు ఈరోజు నేను ఒక ప్లేస్ గురించి చెప్పబోతున్నాను. తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువయ్యాడు. కొండల మీద 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగా. ఈ పుష్కరిణినే కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆల్వార్ తీర్థమని పిలుస్తారు. రాతి మెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. అందుకే అప్పటి నుంచి దీన్ని చక్ర తీర్థం అని పిలిచేవారు వైష్ణవులు. ఎంత చక్కగా ఉంది కదా ఈ అందమైన ప్లేస్. అంత పైనుంచి నీళ్లు పడడం, ఈ జలపాతాలు కొండలు ఆనుకొని నీళ్లు పడడం, ఈ నీళ్ళ కింద మనం స్నానం చేయడం. చూడండి ఎంత బాగా స్నానం చేస్తున్నారు అందరూ, పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. చాలా అందంగా ఉంది కదా ఈ స్థలం. అయితే మీకు కూడా ఈ ప్రదేశం చూడాలనిపిస్తుందా? ఇంకెందుకు, వచ్చేయండి తిరుపతికి. తిరుపతిలో కపిల తీర్థం అంటే ఎవరైనా తీసుకెళ్తారనమాట. దర్శనం చేసుకొని హ్యాపీగా ఈ అందమైన జలపాతాలు చూసి వచ్చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.